సరిహద్దుల్లోని ఆ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి గెలిచినా అక్కడున్న గ్రూపు రాజకీయాలు కేడర్ను కలవరపెడుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యుడి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో నలిగిపోతున్నారు. ఇరువురి పోటాపోటీ కార్యక్రమాలతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంతకీ ఏదా నియోజకవర్గం? గ్రూపులతో తన్నుకుంటున్న తెలుగు తమ్ముళ్ళు ఎవరు? వాజ్ ఎ స్టోరీ. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఇక్కడ అభ్యర్థులు ఎవరనేది కాదు, తెలుగుదేశం టికెట్ దక్కితే చాలు గెలుపు నల్లేరు మీద నడకే. గత ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థి మామిడి గోవిందరావు రాజకీయాలకు కొత్తైనా కూటమి వేవ్లో విజయం సాధించారు. కానీ ఇప్పుడు టీడీపీలో ఆధిపత్య పోరు పార్టీకి తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే గోవిందరావు, మాజీ శాసనసభ్యుడు కలమట వెంకటరమణ మధ్య గొడవలు ముదిరాయి. రాజకీయాల్లో అంతర్గతంగా విభేదాలు సర్వసాధారణం, కానీ అవి వీధన పడితే ఏ పార్టీకైనా ఇబ్బంది. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రపంచం సృష్టించింది. శ్రీకాకుళం జిల్లాలోనూ వార్ వన్ సైడ్ అయింది. అయితే జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో టీడీపీ కొత్త అభ్యర్థులను బరిలో నిలిపింది. రాజకీయాలకు కొత్త అయినప్పటికీ పాతపట్నం, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో సైకిల్ పార్టీ అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలిచారు. అయితే స్థానికంగా ఉన్న గ్రూప్ రాజకీయాలు కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పాతపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, ప్రస్తుత శాసనసభ్యుడు మామిడి గోవిందరావు మధ్య రాజకీయం నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. దీంతో క్యాడర్ 2 వర్గాల మధ్య నలిగిపోతోంది. పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ గతంలో వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అనంతరం టీడీపీలో చేరి 2019 నుంచి 2024 వరకు ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. కానీ గత ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. మామిడి గోవిందరావుకు సీటు ఇచ్చింది టీడీపీ అధినాయకత్వం. దీంతో అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకటరమణ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని భావించారు. కానీ అధినేత చంద్రబాబు పిలిచి సముదాయించారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవి అప్పగించి పాతపట్నంలో గోవిందరావు గెలుపుకు సహకరించాలని ఆదేశించారు. అయితే అప్పట్లో ఈ వివాదం సద్దుమడిగిందని అందరూ భావించారు. టీడీపీ వేవ్ కనిపించడంతో కలమట వెంకటరమణ సహాయ నిరాకరణ చేసినా గోవిందరావు భారీ మెజార్టీతో గెలిచారు. అయితే ఇప్పుడు నియోజకవర్గంలో మాత్రం ఇరువురు నేతలు అంటిముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఎమ్మెల్యే హోదాలో గోవిందరావు పార్టీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే, జిల్లా అధ్యక్షుడి హోదాలో కలమట వెంకటరమణ టీడీపీ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. దీంతో ఇరువురి మధ్య ఆధిపత్య పోరు పెరిగి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. కలమటకు టికెట్ ఇవ్వని టీడీపీ హైకమాండ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీంతో తమ నేతకు ఏదో ఒక పదవి తథ్యమన్న ధీమాతో ఇన్నాళ్లు కలమట వర్గం ఉంది. కానీ దఫదఫాలుగా కార్పొరేషన్ పదవులు భర్తీ చేసినా కలమట వెంకటరమణ పేరు లేకపోవడంతో అసహనం వ్యక్తమవుతోంది. భవిష్యత్తులోనైనా ఏదో ఒక పదవి దక్కకపోతుందా అన్న ఉద్దేశంతో క్యాడర్ కు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలను యాక్టివ్ గా నిర్వహిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వర్గానికి కలమట తీరు మింగుడు పట్టం లేదు. నియోజకవర్గంలో ఎవరికి వారే కార్యక్రమాలు చేయడం క్యాడర్ ను ఎరకటానికి గురి చేస్తోంది. జిల్లా అధ్యక్షుడి హోదాలో కలమట, ఎమ్మెల్యేగా గోవిందరావు కార్యక్రమాలు నిర్వహించడం చూస్తుంటే కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా తయారైంది కార్యకర్తల పరిస్థితి. బయటకంతా ఓకే అన్నట్టు కనిపిస్తున్నా నియోజకవర్గ టీడీపీ రాజకీయం మేడిపండు చందంగా తయారైంది. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి సమస్యలు తప్పవంటోంది క్యాడర్. మరోవైపు ఎమ్మెల్యే గోవిందరావు నియోజకవర్గంలో తనదైన రాజకీయాలతో ముందుకు వెళ్తున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణ చేస్తున్న కార్యక్రమాలను తప్పుపట్టలేని పరిస్థితి. అయితే ఇవన్నీ గమనిస్తున్న పార్టీ పెద్దలు సైలెంట్ గా ఉండటం కార్యకర్తలకు మింగుడు పట్టలేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ఇరువురు నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అధిష్టానం ప్రయత్నించకపోవడం విమర్శలకు తావిస్తోంది. క్యాడర్ బలంగా ఉన్న పాతపట్నం నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితిని అధిష్టానం చక్కదిద్దాలని క్యాడర్ కోరుతోంది. గ్రూప్ రాజకీయాలకు ఆదిలోనే చెక్ పెట్టకపోతే భవిష్యత్తులో మరింత డ్యామేజ్ జరిగే అవకాశం లేకపోలేదనే ఆందోళన వ్యక్తమవుతోంది.
దీనికి తోడు ఎమ్మెల్యే వర్సెస్ మాజీ అన్నట్టుగా సాగుతున్న గ్రూపు విభేదాలను పరిష్కరించకపోతే నష్టం తప్పదన్నది సైకిల్ పార్టీ భావన. ఇప్పటికైనా పార్టీ హైకమాండ్ పాతపట్నం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.